lights went down, when you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world, broken but strong, gotta move on. You're not a bakery of life, equipping my soul. Hey guys, అందరూ ఎలా ఉన్నారు? నేను మీరేంకా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేడ్ విత్ లవ్. సో గైస్, చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్న వీడియో అయితే వచ్చేసింది. అదేంటంటే సీమంతం షాపింగ్ అనమాట. సో నేను ఎంతో ఎక్సైటెడ్గా ఉన్నాను, ఏ సారీ దొరకబోతుంది అని చెప్పేసి. సో చూద్దాం, ఫైనల్లీ ఈ రోజు అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో బయట చూసారా, ఫుల్ మంచు పట్టేసింది. అసలు ఎంత బాగుండిందో మార్నింగ్ అట్లా లేచి బయటకు రాగానే. అండ్ ఆ మంచుకి మా ఇంటి బయట వేసిన బంతిపూ చెట్లు చూడండి మెరిసిపోతున్నాయి అనమాట. వచ్చిన వాళ్ళందరూ కాంప్లిమెంట్స్ ఇవ్వడమే, ఆగి మరి అట్లా చూసుకుంటూ వెళ్తున్నారనమాట. అంత నీట్ గా కనిపిస్తున్నాయి. అండ్ ఈ మందార పువ్వు కూడా రీసెంట్ గా నేను వేసాను. ఇది హైబ్రిడ్ కదా, అసలు నైట్ అయినా సరే అది క్లోజ్ అవ్వట్లేదు అనమాట, అట్లా ఓపెన్ గానే ఉంటుంది. చూడడానికి ఎంత అందంగా కనిపిస్తుందో. అండ్ మేమైతే బీరువాకి కలర్ వేసాము, మేమే ఇంట్లో అనమాట. మేమే అంటే నేను కాదు, డాడీ వాళ్ళు వేశారు. సో అది నేను సూన్ షాప్ వీడియోలో పోస్ట్ చేస్తాను, బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని చెప్పేసి. అండ్ మాకు రోడ్డు కూడా వేస్తున్నారు అనమాట. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంటే ఫైనల్లీ ఇప్పుడు వేస్తున్నారు రోడ్ అయితే సక్సెస్ఫుల్ గా. కాకపోతే సిమెంట్ రోడ్ వేస్తున్నారు, అంత సాటిస్ఫై అవ్వలేదు అనమాట ఎవ్వరు కూడా. సో ఫైనల్లీ నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఈరోజు అయితే ఈ డ్రెస్ వేసుకుంటున్నాను. ఇదైతే నేను మీషోలో ఆర్డర్ చేశాను అనమాట, ఫీడింగ్ కుర్తా. సో దీని డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది ఇప్పటికే నేను షార్ట్ వీడియో పోస్ట్ చేసి ఉంటే ఆ వీడియోలో కూడా నేను లింక్ ఇచ్చి ఉంటాను, తప్పకుండా వెళ్ళి చెక్ చేయండి, చాలా కంఫర్ట్ ఉండింది. సో ఫైనల్లీ నేనైతే రెడీ అయిపోయాను. ఈ డ్రెస్ నాకు ఎట్లా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అమ్మ కూడా రెడీ అవుతుంది. సో నేనేంటంటే ఆకలికి అస్సలు ఆగలేను, మీరు కూడా నాలాగేనా అంటే మేము ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ బయట చేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నాము. బట్ వెళ్ళడానికి చాలా లేట్ అవుతుంది, ఈ లోపు నన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి అమ్మ అయితే ఇక్కడ అన్నం కలిపి పెట్టేస్తుంది. ఈ పిక్కలు అయితే మా రిలేటివ్స్ ఇచ్చారు, అంటే నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసి నా కోసం ప్రేమగా చేసి పంపించారనమాట. సో అదే అమ్మ ఇక్కడైతే కలిపి పెట్టేస్తుంది. అది తినడం వల్ల నిజంగానే నేను చాలా సేఫ్ అయ్యాను, లేకపోతే మా అమ్మని అదరగొట్టేద్దు. ఆకలి వేస్తే నేను ఫుల్ ఇంకా హడావుడి చేసేస్తాను అనమాట. పాప మా హస్బెండ్కి కూడా బాగా ఎక్స్పీరియన్స్ ఇది, మీరు కూడా అట్లానే చేస్తారు, నాలానే ఆకలికి ఆగలేరా? నేనైతే అస్సలు, మనకి ముందు ఫుడ్ ఉండాలి. సో ఫైనల్లీ ఇంకా తినేసి బయటకు వచ్చేసామన్నమాట. ఈ రోజు అయితే నేను, పెద్దమ్మ, అమ్మ మేము ముగ్గురం వెళ్తున్నాము. నేనైతే ఫస్ట్ అమలాపురం అనుకున్నాను, ఎందుకంటే అక్కడ ఈ మధ్య చాలానే పెట్టేశారు కదా. కాకపోతే అమ్మ ఏంటంటే జగ్గన్పేటలో ఆగి అప్పుడు వెళ్దామని చెప్పేసి ఇక్కడ ఏదో కొత్తగా పెట్టారు, కంచి సంస్కృతి మాల్ అని చెప్పేసి. మేమైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాము. మీరు ఎవరైనా ఆల్రెడీ విజిట్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో మేమైతే వెళ్ళగానే ఇంకా స్టార్ట్ చేసామన్నమాట, ఎందుకంటే లేట్ చేయకూడదు కదా, ఇంకా చాలా తిరగాలి. అంటే ఒక్కదాని మీద పెట్టుకుంటే కష్టం కాబట్టి ఒక 2-3 అనుకుని అన్ని చెక్ చేసి ఫైనలైజ్ చేద్దాం అన్నట్టు ఇక్కడైతే స్టార్ట్ చేసామన్నమాట. అండ్ ఈ మధ్య షాపింగ్ మాల్స్ లో వీడియో కాల్స్ కానీ ఫొటోస్ తీయడం కానీ అస్సలు అలౌ చేయట్లేదు. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు, ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో చాలా కామన్ అయిపోయింది. వాళ్ళని అడుగుతుంటే ఏంటంటే మీరు వీడియో కాల్స్ చేస్తూ మాట్లాడుతూ ఉండిపోతున్నారమ్మా, షాపింగ్ చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ మమ్మల్ని అంటున్నారనమాట. అందుకే మేము వీడియో కాల్స్ అలౌ చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు క్లారిటీ ఇస్తున్నారు. సో నేనేంటంటే అసలు హస్బెండ్ కి కూడా వీడియో కాల్ చేయడానికి లేదు, జస్ట్ 2 క్లిక్స్ ఒకటి దిగాను. ఐ మీన్ శారీ కట్టారనమాట వాళ్ళైతే, నాకు నచ్చిన 2-3 శారీస్ కడితే అవే క్లిక్స్ తీసి హస్బెండ్ కి పెట్టాను. అండ్ ఈ వీడియో అయితే నేను అలా సీక్రెట్ గా పెట్టింది, మీకు ఇక్కడ యాడ్ చేసాను వీడియోలో. అయితే ఫైనల్లీ మనమైతే షాపింగ్ చేసాము. ఇక్కడ ఒక శారీ అయితే తీసుకున్నాను, అదైతే మీకు చూపించట్లేదు ఎందుకంటే సీమంత రోజు రివీల్ చేయాలనుకుంటున్నాను. నాకు బాగా నచ్చిన శారీ అనమాట. అండ్ అక్కడ నుంచి ఇంకొక షాపింగ్ మాల్ కి వచ్చాము, ఎందుకంటే ఇప్పుడు నేను 2 శారీస్ తీసుకోవాలి. హస్బెండ్ సైడ్ నుంచి ఒకటి పెట్టినట్టు, అమ్మ వాళ్ళ సైడ్ నుంచి పెట్టినట్టు 2 తీసుకోవాలన్నమాట. ఇప్పుడైతే హస్బెండ్ సైడ్ నుంచి పెట్టింది కంప్లీట్ అయిపోయింది, ఇంకా అమ్మ పెట్టాలి నాకు. సో దానికోసం అయితే ఇక్కడికి వచ్చాము. బట్ నాకు అసలు ఏం నచ్చలేదు అనమాట. అక్కడ నుంచి అయితే ఇంకా మేము డైరెక్ట్ అమలాపురం వచ్చాము. అమలాపురంలో ఫస్ట్ భోజనం టైం అయింది, అప్పటికి 1 గంట దాటేసింది అనమాట. నాకు ఫుల్ ఆకలి వేస్తుంది. అండ్ మేమైతే హోటల్ విజియా ఫస్ట్ టైం ట్రై చేసామన్నమాట. ఇక్కడైతే మేము వెజ్ మీల్స్ తిన్నాము. యాక్చువల్గా నాకు ఈ హోటల్ ముందు ఎక్కడ తెలియదు కాబట్టి నేను వీడియో షూట్ చేయలేదు ఫుడ్ ఏమి. బట్ తినరాదు అనిపించింది, అయ్యో తీయాల్సిందే అని చెప్పేసి. లొకేషన్ అయితే చందనా బ్రదర్స్ దగ్గర అండి, అక్కడ కనిపిస్తుంది కదా సిబి అని చెప్పేసి. సో దగ్గరేనమాట. సో తప్పకుండా ట్రై చేయండి, వెజ్ మీల్స్ చాలా టేస్టీగా ఉంది, రీజనబుల్ ప్రైసెస్ లో అనమాట. అండ్ అక్కడ భోజనం చేసి మేము సిఎంఆర్ కి అయితే వచ్చేసాము. అమలాపురంలో చాలానే షాపింగ్ మాల్స్ వచ్చేసాయి కదండి ఈ మధ్య అయితే. అండ్ అమ్మ వాళ్ళతో ఏంటంటే
ఒక్క దాంట్లో డిసైడ్ అవ్వడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్ అనమాట. ఒక 10 షాప్లైనా తిరగాలి కంపల్సరీ. నేనేంటంటే నచ్చిందంటే వెంటనే తీసేసుకుంటాను, ఒపీనియన్స్ ఎక్కువ తీసుకోను అనమాట. అది ఎక్కువ తక్కువ అని కాదు, నాకు మనసుకు బాగా నచ్చితే మాత్రం కంపల్సరీ తీసుకుంటాను. రీజనబుల్ ప్రైజెస్కి వర్త్ ఇట్ అనిపిస్తే కంపల్సరీ తీసుకుంటాను. బట్ అమ్మ అయితే అస్సలు అట్లా కాదనమాట, ఒపీనియన్స్ తీసుకుంటుంది. ఎంత లేట్ చేస్తుంది అంటే చూసిందే చూసి పట్టుకుంది అందరినీ ఒపీనియన్స్ అడుగుతూ, ఇంకా ప్రైజ్లు అడగడం అయితే సగానికి సగం అడుగుతుంది. అసలు ఎంత నిజంగా సిగ్గేస్తుంది అనమాట. మీరు కూడా కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు అమ్మలతో, ఇది కామన్ అందరికీ. కానీ అలానే అడగాలండి, నిజంగా మనల్ని చూసి కొంచెం ప్రైజెస్ వాళ్ళు ఎక్కువ చెప్తారు అనిపిస్తుంది, బట్ అమ్మ వాళ్ళు అడిగినప్పుడు నిజంగానే కరెక్ట్ అనిపిస్తుంది అనమాట. సో ఫైనల్లీ మేము సిఎంఆర్లో చాలానే చెక్ చేసాము. అండ్ అక్కడ చెక్ చేసి ఇంకా నాకైతే అక్కడ అసలు ఏం నచ్చలేదు, ఓన్లీ ఒక్కసారి తీసుకున్నట్టున్నాము. ఇంకా అది తీసుకుని ఇంకా అక్కడ నుంచి సౌత్ ఇండియాకి వచ్చామన్నమాట. సౌత్ ఇండియాలో కలెక్షన్ అయితే అసలు అద్దిరిపోయింది. అసలు ఎంత బాగున్నాయంటే కలెక్షన్ అయితే రీజనబుల్ ప్రైజెస్లో మంచి మంచి శారీస్ పెట్టారు. బిలో 2000-1500 అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. సో మీలో ఇప్పటివరకు ఎవరైనా వెళ్ళకపోతే, నాకు ఇక్కడ కలెక్షన్ ఎంత నచ్చిందంటే యాక్చువల్గా నా ఒక్క శారీ కోసం వెళ్ళి మేము ఒక 5-6 శారీస్ తీసుకున్నట్టున్నాము. అంత నచ్చిందనమాట కలెక్షన్ అయితే. అసలు మా పెద్దమ్మ అయితే అసలు షాపింగ్ చేయాలని రాలేదు, బట్ తను కూడా తీసుకుంది అండ్ అమ్మ తీసుకుంది. నేను మా రిలేటివ్స్లో కొంచెం మందికి తీసుకున్నాను అనమాట. శారీస్ అయితే చాలా బాగున్నాయి. మేమైతే సక్సెస్ఫుల్గా మా షాపింగ్ కంప్లీట్ చేసుకుని జగ్గన్పేట వచ్చామన్నమాట. జగ్గన్పేటలో మాకు కొంచెం ఫేవరెట్ హోటల్ ఉంది, ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది అనమాట. బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా మనం చెప్పనవసరం లేదు, చాలా బాగుంటుంది. నేను సూన్ వచ్చే షార్ట్ వీడియోస్లో నేను తప్పకుండా చెప్తాను హోటల్ నేమ్ ఏంటో, ఎందుకంటే చాలా సార్లు వెళ్ళాము, ఇది సెకండ్ టైం అనమాట. సో ఫుడ్ అయితే చాలా బాగుండింది. ఆ రోజు పరాటా ఆర్డర్ చేసాం, దోశ చపాతీ ఆర్డర్ చేసాం అనమాట. మీలో ఎంతమందికి పరాటా అంటే ఫేవరెట్? నాకైతే ఇంకా డిన్నర్ టైంలో ఎప్పుడైనా టిఫిన్స్ ఏమైనా చేయాలంటే కంపల్సరీ నేను పరాటాని ప్రిఫర్ చేస్తాను అనమాట. మేమైతే డిన్నర్ కంప్లీట్ చేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాము. వెళ్తుండగా నాకు కార్లో అనిపించింది మగ్గం వర్క్కి ఇచ్చేస్తే బెటర్ ఏమో, బ్లౌజెస్ మళ్ళీ హడావుడ్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా డైరెక్ట్ మగ్గం వర్క్ చేసే ప్లేస్కి వచ్చామన్నమాట. ఇది మేము ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే ప్లేస్ ఇది. సో బ్లౌజ్ మెజర్మెంట్స్ కూడా మారిపోయాయి కదా, సో అవన్నీ ఇచ్చి ఇంకా నేను ముందే కార్లో కూర్చుని డిజైన్స్ అన్ని సెలెక్ట్ చేసేసుకున్నాను, ఏ సారీకి ఏది చేయించాలని చెప్పి. సో అవి కూడా ఇచ్చేసి సారీస్ కూడా ఇవ్వాలి కదా, అంటే వాళ్ళు దారాలు అవి మ్యాచ్ చేస్తారు కదా బ్లౌజ్కి. సో మేము సారీస్ కూడా అక్కడే ఇచ్చేసి అసలు ఇంక అప్పటికి ఫుల్ బ్యాటరీ లో అనమాట. నాకు ఇంకా అసలు ఓపిక అయితే 0 అని చెప్పొచ్చు. కాకపోతే ఎందుకు మళ్ళీ నేను దగ్గరుండి చేయించాలనుకున్నాను, అందుకే అన్ని మెజర్మెంట్స్ ఇవ్వడం, అన్ని డిజైన్స్ అన్ని దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ప్రశాంతంగా ఇంటికి వచ్చేసామన్నమాట. మనం కామన్గా చేసే పని ప్రతి ఒక్కరి ఇంట్లో చేస్తాం కదా, ఎక్కడికైనా వెళ్ళి షాపింగ్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత చూసిన బట్టలు అయినా సరే మళ్ళీ మళ్ళీ చూసుకుంటాం, మళ్ళీ మళ్ళీ వేసుకుంటాం. మీరు కూడా అట్లానే చేస్తారా? మేమైతే కంపల్సరీ అనమాట. సో ఇక్కడైతే మేము ఆల్రెడీ ఓపెన్ చేసి చూడడం కూడా మొదలు పెట్టేసాము. డాడీకి చూపిస్తున్నాము, అంటే డాడీ రాలేదు కాబట్టి మొత్తం అన్ని డాడీకి చూపిస్తున్నాం అనమాట. నేను కూడా అంతే, షాపింగ్కి వెళ్ళినప్పుడు హస్బెండ్ రాకపోతే మొత్తం షాపింగ్ అయిన తర్వాత ఒక్కొక్కటి వేసుకుని చూపిస్తూ ఉంటాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఫుల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట. సో ఈ షర్ట్ అయితే నేను డాడీకి తీసుకున్నాను, 2 తీసుకున్నాను డాడీకి షర్ట్స్ అయితే, అమ్మ ఒకటి నేను ఒకటి తీసుకున్నాము. అండ్ సారీస్ అయితే నేను నా సారీస్ ఆల్రెడీ అక్కడ ఇచ్చేసామని చెప్తాను కదండి, నా సీమంతం రోజు రివీల్ చేస్తాను. సారీ అయితే తిట్టుకోవద్దు. సో ఇక్కడ బ్యూటిఫుల్ సారీ ఉంది చూసారు, ఇదైతే మా అక్కకి తీసుకున్నాను, నా ఓన్ సిస్టర్కి. చాలా అంటే చాలా ఇష్టంగా తీసుకున్నాను, నాకైతే ఎల్లో చాలా ఫేవరెట్ కలర్. సో అక్కకైతే ఇది తీసుకున్నాను అనమాట. ఎంత బాగుండింది అది సారీ కట్టుకున్నప్పుడు. సీమంతం రోజు మీరు తప్పకుండా చూద్దరు కానీ అది ఏ బ్లౌజ్తో పేరప్ చేసింది ఎట్లా ఉండింది అని చెప్పేసి. చూస్తున్నారు కదా, ఈ సారీ అయితే అమ్మ తీసుకుందనమాట. యాక్చువల్గా మేము సంక్రాంతికి అత్తయ్య గారికి అమ్మకి ఇద్దరికి సారీ తీసుకున్నాము, కాకపోతే అమ్మకి నచ్చలేదు అనమాట. సో ఆ రీప్లేస్మెంట్లో ఈ సారీ తీసుకుంటారని చెప్పింది. సో ఆ సారీ రిటర్న్ ఇచ్చేసి ఆ ప్లేస్లో ఈ సారీ తీసుకుందనమాట. ఇదైతే నేను సౌత్ ఇండియాలో తీసుకున్నాను అమ్మకి, అంటే నాకు చూడగానే నచ్చింది అనమాట. ఈ కలర్ నీకు లేదు, బాగుంటుంది, కంపల్సరీ తీసుకో అని చెప్పేసి అంటే అమ్మకి కూడా నచ్చింది అనమాట. అండ్ మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫుల్ లుక్ అయితే మీరు సీమంతం రోజు చూద్దరు కానీ అమ్మకి ఈ సారీ ఎట్లా ఉండింది ప్రస్తుతానికి ఇట్లా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకొక ఎల్లో సారీ ఇది అమ్మే తీసుకుందనమాట. ఆ రోజు ఏంటంటే నేను యాక్చువల్గా ఎల్లో సారీనే తీసుకుందాం అనుకున్నాను సీమంతానికి, ఒకసారి నాకు బాగా నచ్చింది. బట్ అమ్మ ఏంటంటే వద్దు ఎల్లో వద్దు అని చెప్పి తను చూడండి ఎల్లో కలర్ సారీ తీసుకుంది. అండ్ అక్కకు కూడా నేను ఎల్లో తీసుకున్నాను, పెద్దమ్మ కూడా ఎల్లో సారీ తీసుకుంది అనమాట. ఆ రోజు అందరూ ఎల్లో తీసుకున్నారు. నాకైతే ఎల్లో అంటే చాలా చాలా ఇష్టం, మనం కొంచెం బ్రైట్ గా మంచి ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుంది ఎల్లో సారీ కట్టుకుంటే.
పెట్టుకుంటే. మీరు ఎంతమందికి ఎల్లో కలర్ ఇష్టం అది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫైనల్లీ మా షాపింగ్ వీడియో అయితే చాలా మంచిగా సాటిస్ఫై అయ్యి అంత మంచిగా జరిగిందనమాట. సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది, నచ్చితే మాత్రం లైక్ చేయండి. అండ్ సూన్ చాలా మంచి వీడియోస్ రాబోతున్నాయి, వాటి కోసం అయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. మరి నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై గాయ్స్, సీ యూ సూన్, లవ్ యూ.